పూర్తిగా తప్పని ఇవాళ అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రైతు సంఘాల కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై 11% ట్యాక్స్ రద్దు చేయకపోవడంతో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. రైతులు ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని, పత్తి రైతులకు కనీస మద్దతు ధర నిర్ధారించమని, ఉపసంహరణ పద్ధతిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు రైతుల సమస్యలను గ్రహించారు. అది కూడా హామీ ఇచ్చాడు రాతపూర్వకంగా. ఏదైతే హామీ ఇచ్చిండో మేము మత్స్యకారుల హక్కుని కాపాడుతా, పశు పెంపకదారుల హక్కులు కాపాడుతా, పత్తి రైతుల హక్కులు కాపాడుతా, రైతుల హక్కులు కాపాడుతా, ఎంఎస్పీ గ్యారంటీ చట్టం చేస్తా అని ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీకి విరుద్ధమైనటువంటిది వల్ల బ్రిటన్ తోటి మిగతా దేశాలతోటి వాణిజ్య ఒప్పందంలో భాగంగా జరుగుతున్నటువంటి మోసం 19 తారీఖు రోజునే ఆయన యొక్క అసలు నైజం బట్టబయలైంది. 19 తారీఖునే ఇలాంటి ప్రకటన చేయడం జరిగింది. 11% సుంకాన్ని రద్దు చేయడం అంటే భారతదేశ పత్తి రైతులందరినీ కూడా నాశనం చేయడమే, వ్యవసాయాన్ని నాశనం చేయడం అనేటువంటిది ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా సంయుక్త కిసాన్ మోర్చాగా ఒక తాటిపై వచ్చి ఇవాళ మేము దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం.